హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆదికేశవులు గారికి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకున్న ఆనంద అయితే దర్శన్ శరణ్యతో అయితే ఆదికేశవులు గారి ఇంటికి వస్తుంది. వచ్చి ఆదికేశవులు గారి కాళ్ళ దగ్గర కూర్చుని, గురువుగారు ఇలా అయిపోయింది ఏంటండి మీ పరిస్థితి, ఎందుకండి మీకు ఇలా అయింది అని అయితే అడుగుతూ ఉంటుంది ఆనంద. ఏమోనమ్మా, నేను రోడ్డు పక్కగా వెళ్తుంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. దాంతో నా చెయ్యికి కాళ్ళకి ఇలా అయిపోయిందమ్మా అని అయితే ఆదికేశవులు గారు అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న దర్శన్ అయితే, ఏంటి, రోడ్డు పక్కగా వెళ్తున్న మిమ్మల్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, కావాలనే మిమ్మల్ని ఎవరో గుద్దేసి వెళ్లారు, అది ఎవరో మనం కనిపెట్టాలి అని అయితే దర్శన్ అంటూ ఉంటే, అవును నాన్న, మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి అని అయితే ఆనంద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అయితే, అమ్మ ఇప్పుడు ఎలా అమ్మ, చీర ఎవరు నేస్తారు, మనకి సమయం కూడా పెద్దగా లేదు, ఈ కాంపిటీషన్లో మనం ఓడిపోయినట్టేనా అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే కింద కూర్చున్న ఆనంద అయితే పైకి లేచి, చీరని నేను నేయిస్తాను, నా గురువుగారు నాకు నేర్పిన విద్యను నేను ఇంకా మర్చిపోలేదు, ఇంకా నా అనుభవం నాకు ఖచ్చితంగా ఉంది, ఆ చీరను నేను నేస్తాను అని ఆనంద అయితే మగ్గం ఎక్కి ఆదికేశవులు గారు మొదలుపెట్టి వదిలేసిన చీరను అయితే ఆవిడ నేస్తూ ఉంటుంది. ఇక అందమైన చీర అయితే తయారవుతూ ఉంటుంది. ఇక అది చూసి ఆదికేశవులు గారు, దర్శన్, శరణ్య కూడా ఎంతో సంబరపడుతూ ఉంటారు, చాలా సంతోషంగా. ఇక అప్పుడు ఆనంద చీర నేస్తూ నేస్తూ మగ్గం మీద ఉండి ఇలా అంటూ ఉంటుంది, గురువుగారు, మీరు నేర్పిన విద్య నాలో పదిలంగా ఉండి ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆ విద్యే ఈ రోజు నన్ను ఆ కాంపిటీషన్లో గెలిచిన మా రాజ్కోటి సిల్క్స్కి ఒక మైలురాయిని కూడా మీ విద్య నాకు ఇవ్వబోతుంది గురువుగారు అని సంతోషపడుతూ ఆనంద అంటూ ఉంటుంది. మరి మళ్ళీ దామిని ఎటువంటి అడ్డంకులు క్రియేట్ చేసి ఆనందాకి ఇబ్బంది కలిగించనుంది అనేవి నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.